హలో అండి అందరికీ. నవరాత్రుల్లో 9వ రోజు కదా, మేమైతే ఇంట్లో పూజ చేసుకొని మా పాప పూజకి అయితే పిలిచింది. నవరాత్రులు చేస్తుంది ఇప్పుడు సంవత్సరం నవరాత్రులకి అయితే పిలిచింది. మేముగా ఇంటికైతే వెళ్తున్నాం. ఇంటికి అందరూ మా చెల్లి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పూజ అయిపోయింది. మేము అందరు ఇంట్లో ఉన్నాం. భోజనాలు కూడా 50 మందికి పెట్టుకుంటున్నాను ఒక్కసారి అని చెప్పింది. భోజనాలు అయితే పెట్టుకున్నాక భోజనాలు అయితే తెచ్చేసారు. లోన పూజ కూడా అన్నీ అయిపోయేవి. భోజనాలు అవ్విన తర్వాత అందరికీ ఇంకా ఆటోలోనేగా భోజనాలు తెచ్చారు. ఇంటికాడ కొంతమందికి అందరికీ పారాని రాసి పసుపు రాసి పారాని రాసి గంధం బొట్లు పెట్టారు కదా, ఒకరు పసుపు రాసి ఒకరు పారాని రాసి అందరికీ బొట్లు అయితే పెట్టారు. అంతట్లోకి భోజనాలు కూడా వచ్చేసాయి ఇంటికి. భోజనాలు వచ్చేసిన తర్వాత భోజనాలు అండి, పులిహారం, బిర్యానీ, పన్నీర్ కూర, ఒక ఫ్రై కూర, అట్టపళ్ళు, అప్పడాలు, ఇంకా అన్నీ స్వీటు, కచంబరి, రైసు, సాంబారి తెచ్చారు. భోజనాలు అయితే అలాగ ఒకరికి భోజనాలు బయట భోజనాలు అవుతున్నాయి. లోన ఒక్కొక్కరికి తాంబూలం, భోజనాలు చేసిన వాళ్ళందరికీ తాంబూలాలు కూడా ఇచ్చారు. 50 మందికి భోజనాలు తాంబూలం అవ్వాలి కాబట్టి ఒక 5 చప్పుని ఇచ్చాడు అందరికీ తాంబూలం. మా పాప 5కి ఇచ్చింది, నాతో ఒక 5కి, అమ్మ నువ్వు ఒక 5కి తాంబూలం ఇయ్యమ్మ పర్వాలేదంటే, అమ్మ నీ పూజ కదమ్మంటే పర్వాలేదమ్మా అందరం పేరంటాలే కదా అందరు ఇవ్వంటే ఒక్కొక్కరు ఒక 5 చప్పుని తాంబూలాలు అందరికీ ఇప్పించింది. తాంబూలం, జాకెట్ ముక్క, 2 అట్టుపళ్ళు, 2 పసుపు కొమ్ములు, 2 చెక్కలు, చెక్కలు, అన్ని చిల్లర డబ్బులు, అన్ని గాజులు, ఒక్కొక్క డబ్బా తాంబూలం అయితే ఇచ్చింది అందరికీ తాంబూలం ఇచ్చిన తర్వాత అందరూ తాంబూలం తీసుకున్నారండి. పూజ అయితే చాలా బాగా విందండి. మా పాప అయితే నవరాత్రులు సంవత్సరం చేసుకుంటుంది. చేసుకుంటానికి ఆ తల్లి అయితే బాగా చూస్తుంది. మా పాప టీచర్ కూడానండి. అందరినీ టీచర్లు అందరూ వచ్చారు. చాలా బాగా పూజ అయితే చేసుకుంది. అవి చూసారా పిల్లలు అందరూ వచ్చి అందరూ ఎంత బాగా సాయం చేశారో ఆ అమ్మాయికి. ఇక్కడ నిల్చుంది కదా మా పాప, వీళ్ళందరూ టీచర్లు. తాంబూలం ఇచ్చి ఒక్కొక్కరికి బొట్టు పెడుతున్నాం. ఆ ఇంట్లోనే చిన్న గది, ఆ గదిలోనే పూజకి రెడీ చేసుకుంది. పూజకి రెడీ చేసుకొని అక్కడ అన్నీ చేసుకుంది. అందరికీ తాంబూలం ఇస్తున్నారు చూడండి. ఇంక కిందని పల్లెంతో పెట్టి కొంతమంది ఒక్కొక్కరికి అందరికి ఇస్తున్నారు చూడండి. అక్కడైతే అండి మా పాప ఇంటికాడైతే ఎవ్వరు ఉండరు. ఎన్నో ఒక 50 ఇళ్ళు 60 ఇళ్ళలాగా ఉంటాయి. ఆ 60 ఇళ్ళలోని మా పాపలు ఒక్కల ఆ ఊర్లోని అక్కడ ఉంటారు. ఎవ్వరు ఉండరండి. చుట్టూ చెట్లు అన్నీ అక్కడ ఉంటుందంటే చూస్తే భోజనాలు గచ్చు. కొంతమంది పేరెంటాలకి ఒక 5కి 6కి పేరెంటాలకి ఇంట్లోని పెట్టింది భోజనాలు. మిగతా వాళ్ళందరికీ బయట భోజనాలు అయిపోయాయి. భోజనాలు అయిపోయిన తర్వాత అందరూ బాగా సంతోషంగా తినేసి అందరూ ఇంటికి వెళ్ళిపోయారండి. చాలా సంతోషం. అన్నీ అయిపోయాయండి. అన్నీ బాగా అవేవి. మా వీడియోలు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.